పులి బాగా దొడ్డైంది. సబ్స్క్రైబర్స్ కి వీడియో కాల్ చేద్దామని చెప్పినాం కదా. సో ఈ రోజు కూడా వీడియో కాల్ అయితే చేద్దాం. వినబడుతుందా? మనకు దరిదాపులలో స్టార్ట్ చేసినాయి. కాదు, అడవి పందుల గుహలో 4 ఊర పందులు. ఇప్పుడైతే కామెంట్లు అయితే చదువుతున్నా. మేబీ ఇందులో మీ కామెంట్ కూడా ఉండొచ్చు. పందుల గుహలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మన ఛానల్లో ఒక రోజు నైట్ వర్షంలో ఈ కొండపైకి అయితే ఎక్కినాం కదా. ఆ వీడియో తీస్తున్నప్పుడు మాకు ఒక అడవి పందుల గుహను అయితే కనిపించింది అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే అదే అడవి పందుల గుహలో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. వీడియో తీస్తున్నప్పుడు అడవి పందులు రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ అడ్వెంచర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో! మనం వెళ్ళాల్సిన రూట్కి నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 40% వచ్చినాం కావచ్చు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ పూలుగా ఉంది. ఏం పూలు అవి? ఇంకా పూలరా? అవే కావచ్చు. కాదుగా, కాదు. ఈ పూల అక్కడ పాములు బాగుంటాయి. వాసన పట్టింది నీకు. ఇటు తవ్వలేదు కదరా. మనం పోవాల్సింది ఒక చెట్టు దిక్కు. ఈ గుండు పక్కకుంటే పోవాలి. రాంగ్ రూట్లో వచ్చిన మారా డింపిగా. ఏమో అదే అనిపిస్తుంది. నువ్వుకుండా ఓడేగా. మొన్న వర్షంలో రాత్రి ఆగమాగం వచ్చినాం కదా, అది కనబడ్డది ఆ రోజు. ఇలా కావాల్సుకొని దగ్గర పోతేనేమో దొరుకుతలేదు మా నాన్న. అసలు ఈ తవ్వ నుంచి రాలేదనుకుంటా ఆ రోజు. అరే ఎందుకని మంచి ఇప్పుడు ఎక్కే తవ్వ కూడా గుర్తుపెట్టుకోర్రా. ఇంత దూరం వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్రెష్గా నిన్న నైటో మరి ఇవాళ డే టైం లేనో తోడిపోయింది. మనం పోయేది ఇక్కడనే, ఈ బండ కిందనే అనుకుంటా. ఇక్కడ నుంచి వాళ్ళు తవ్వు ఉండే మొత్తం చెట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇడికి నుంచి ఓరాకుండా అయింది. ఇప్పుడు ఒక తవ్వ చూసి డింపా బెటరా చూసేద్దాం ఒకసారి. ఇట్లకెళ్ళి ఉందా తవ్వ చూసి ఇక్కడ నుంచి మూవ్ అవుదాం. ఇక గాయస్ మీరు చూడొచ్చు అడవి పందులు చూసిందిరా. అది సైలెంట్ 2 3 4 5 ఉన్నాయి, ఒకటి కాదు. ఇలా మీరు చూడొచ్చు ఆడికెళ్ళి పోతుంది పంది. సో మొత్తానికైతే ఆ పందుల గుహను అయితే కనిపెట్టేసినాం, దొరికింది. ఇంత ముందు డింపిగా నేను ఆ గుహ ఎక్కడ ఉన్నదని దేవులాడదామని వచ్చినప్పుడు పందులు కనబడే, నీకు ఫోన్ ఫుటేజ్ చూపించిన కనబడే లేదో మూమెంట్ అయితే కనబడచ్చు మీకు. ఆ గుహ వచ్చేసి ఇదే, ఇటు సైడ్ చూడరు, ఒక లుక్ వేసుకోరు. మీకు ఇక్కడ నుంచి అంత క్లారిటీ కనిపించకపోతుండొచ్చు. లోపలికి పోయిన తర్వాత అటు సైడ్ నుంచి చూపిస్తాం. అసలైన గుహ మీకు అక్కడి నుంచే కనబడుతుంది. దార్రా ఈ రోజు గుహ మనకే ఇదిగా పట్టవు, ఎందుకు పట్టవదా?
మొన్న నుంచి నేను పందుల గుహ అంటున్నా కదా, ఇంత ముందు మీరు వెనక సైడ్ నుంచి చూసారు, ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ చూడరు ఎట్లుంటుందో. నెక్స్ట్ రాజమౌళి అదేంటిది వారణాసి సినిమాలో వాడేస్తాడు కావచ్చు, అట్టున్నది అటు దింపురా. మొత్తానికి అయితే ఇది గుహ మొత్తం ఒక లుక్ వేసేసారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను కూర్చున్న బండన అయితే నిజంగా ఏదో సింహమో పూలో వచ్చి వండుకుంటుంది కావచ్చు అన్నట్టుగా ఉన్నది. సో అందుకే ఈరోజు ఏం చేస్తానంటే ఇది నాదే కబ్జా చేసేస్తున్నాం. వీళ్ళందరూ అరే చిన్న బండ మేము వండుకోరు కింద. నువ్వు అంటే ఒక్కనే పడతావురా, నేను వండుకుంటే ఎవరైనా కాంప్రమైజ్ ఇంకో ఇద్దరు పట్టరు. దిగుడా దిగుడా దిగుడు అంటే కింది కూడా గది కాదు, నీ వెనక చూడేదో తూటా పెట్టినట్టేమో ఉన్నది నీ వెనక. అగో అగో నీ కిందిది ఇంకా పెద్దగా ఉందిరా ఓలు. ఇవి వాటంతలు అవే న్యాచురల్ గా తయారైనాయో లేకపోతే ఏమైనా తూటాలు ఇట్లా పెడదామని తయారు చేసారో తెలియదు, కానీ హోల్స్ అయితే మంచి ఇంత ఉన్నాయి, బెత్తడి బెత్తడి జాయింట్ దాకా ఉన్నాయి. తూటాలు పెట్టిన చేసారు అలాగే వెళ్ళినా ఇప్పుడు మంచి పని అయింది. ఒరే డింపియా ఏమైనా ఉంటేరా సాల్సాలైంది త్రాగేది ఏమైనా ఉంటే ఎనర్జీ, వి వాంట్ ఎనర్జీ. ఇది పందుల గుహ అని కన్ఫామ్ ఏంటిది అంటే ఇక్కడ అవిడికి సంబంధించిన షిట్ ఉన్నది, అవి ఇంట్లోనే పోతాయి కావచ్చు, ఏడ పండుకుంటాయి అన్నయ్యో. కూరా నీ జాగా ఇది పండుకునేది అసలు నున్నా కావాలి ఏడైనా సాపుకుని అంటవా? పులి బాగా దొడ్డైంది. పెద్దది ఎవరు పట్టినా దీన్నే పడతారు, మంచి కూర బాగా వెళ్తుంది. ఏంత చేయరా నీకేమో తాగా నీకు ఏమంటే కదా నన్ను చూస్తావేం రా తెచ్చాడు పెట్టుకున్నావు చూస్తుండు ఇద్దరు లేదా అనుకుంటున్నావు ఏంది 2-3 మీద ఆడట్టు డబ్బు ఇవట ఉన్నాయేమో రాగా ఏంటిది మినిట్ మైండ్ వేరే ఉంటాయి కదా, ఈ కొత్త రకమా మినిట్ మైండ్ అదే అగో చూసుకోవాలి చెస్ అన్న చెస్ పందుల గుహలో చెస్ దావత్ పందుల గుహలో పల్పి దావత్. యా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జూమ్ చేసి చూపారు స్మూత్గా ఉన్నాయి చూడు. అంటే ఇడికెళ్ళి దిగేటప్పుడు ఇట్లా జారుకుంటూ పోతుందేమో, అది ఇక పుష్ పోసినట్టుంది ఒక ఆరింది ఇడంతే. వీళ్ళు ఒక్కరోజు మందమే మనది, నీ బెడ్ మీదనే పోసింది, ఇంకేంది జరుగుతుంది అనుకుంటా. మరి మాకెట్లా సాపా నువ్వు అదలు అంటాటిగా. ఓకే నీకు ఎందుకు రా బాధ కనబడదా కవరైందా గడ్డు నాదికి వచ్చింది రెక్కల సౌండ్ వచ్చింది పరపరపర. పల్పి తాగినాం మంచిగా సట్టుగా, కొద్దిసేపు బ్రేక్ అయితే తీసుకున్నాం, కొద్దిగా రిఫ్రెష్మెంట్ లెక్క అయింది. ఇంకో 1 అవర్ హాఫ్ అన్ అవర్లో మన కూరగాయల ఫ్రెండ్స్ అయితే వస్తారు కావచ్చు. ఆ లోపల మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైనా మంట అరేంజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఉన్నాయా అసలు అవి ఏంటి అవే మా ఫ్రెండ్స్ డింపియా ఉన్నాయా అప్పుడు మాకు కనబడ్డా మీకు ఆల్రెడీ ఫోటోలో చూపించిన కావచ్చు, వీడు చూడలే ఇంకా ఇది చూపిస్తా. ఒకసారి నీ అందునే ఏమైనా తక్కువ మీ దోస్తులు మీ పెట్టున్నా ఇవి ఎట్లా పోతాయి ఇందులో పంపియాలి రాత్రి ఏమింటాయి మనవి ఇళ్ళకెళ్ళి పోతుంది చూడు. మీరు ఆల్రెడీ చూడొచ్చు స్క్రీన్ మీద నేను చూపించినప్పుడు, ఇప్పుడు వీని చూపిస్తున్నా. ఉరికినాయి దుడ్డి లెక్కునే చూడు, దుడ్డినే కావచ్చు మరి ఇక్కడికి ఇలా కనబడదు ఇక గంతే, కొంచెమే కనబడి మన సైడ్ రాలే. అవి మమ్మల్ని గమనించే లేదో
మెల్లనే రిలాక్సింగ్గా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పరపర సప్లై అవుతుంది రా. చలికాలం ప్లస్ మనం ఉన్నది అడవి పందుల గుహలో కాబట్టి ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేసుకోవాలి. ఎండిపోయిన కట్టెలు కావాలి. వీడు ఒకడు ఉండాలి. ఎవడు ఉంటాడు వీడు ఉండుర్రి. మేము ముగ్గురం పోయి సామాన్ అది కట్టెలు తీసుకొస్తాం. కూర నువ్వు ఉండితీరా, నీకు అలా దొరరాదు. ఇక్కడ 4 బొమ్మలు నేను వీటిని చూసుకుంటుండే. అన్నగా గిట్లా గిట్లా చెప్పి పోతుంది ఇక అడవిలో ఆడేసి మేము ఇటు పోతున్నాం, ఇట్టకెళ్ళి కూడా రావచ్చు మరి వెళ్ళదు పరా. మంట వచ్చేసి ఇక్కడ పైన పెడుతున్నాం, ఎందుకంటే మనకు పొగ వస్తుంది కదా. లోపల ఉన్నప్పుడు మొత్తం పొగ నిండిపోయింది అనుకో, ఇక్కడ నుంచి బయటికి పోయే సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఇక్కడ పెట్టినట్టయితే ఏంటి బెనిఫిట్ అంటే ఇక్కడ మనకు పై నుంచి పైకి పొగ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనకు లోపల ఈ గుహ మొత్తం హీట్ అయిపోతుంది, మనకు ఆ ఏరియా మొత్తం సేఫ్ ఉంటుంది. మనం అడిగి పడుకున్నా సరే, వండుకున్నా సరే, కూర్చున్నా సరే, ఏం చేసినా సరే మనకు టెన్షన్ ఉండదు అనమాట. అరే తేరా చిన్న చిన్న ఇరుచుకుంటే ఇది మీద మనం ఒకటి సెడి చేసినాం కదా మంట, అది మండుతూనే ఉంది. ఇప్పుడు ఒకటి కింద కూడా సెడి చేస్తున్నాం, ఎందుకైనా మంచి 2 ఉండని చెప్పేసి. అక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఒకవేళ మాకు ఇదే బెనిఫిట్ అనిపిస్తే దీన్నే ఉంచుతాం, ఒకవేళ అది బెనిఫిట్ అనిపిస్తే దాన్నే ఉంచుతాం. అడ్వెంచర్ అంటారు. ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసి ఇటువంటి వీడియోస్ ఇస్తాం, కానీ సపోర్ట్ అయితే అంతగానో వస్తలేదు. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంత మించి తీసుకొస్తాం. చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మళ్ళీ 100K కావాలంటారు. 7K లేదు. స్టార్టింగ్లో మంచిగా సపోర్ట్ ఉండే, ఏమైందేమో తగ్గిపోయింది మళ్ళీ. ఓకే నో ప్రాబ్లం, చూస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. కొద్ది గ్రో అవుతుంది. మనం పెట్టి 2 నెలలకు కూడా 100K ఎక్స్పెక్ట్ చేయొద్దు వెళ్ళే కానీ. ఉడకపోతుంది. మేము స్వెటర్లు కూలర్లు తెచ్చుకున్నాం, ఏమేమో తెచ్చుకున్నాం, చలి పెడితే పెట్టుకున్నాం అని చెప్పేసి. మేబీ ఒక నైట్ పెట్టుకుని వచ్చినా. ఈ బండలు మొత్తం వేడెక్కున్నాయి కదా, ఒక రాత్రి చల్లబడతాయి మొత్తం. అప్పుడు ఘోరంగా చలి పెడతాయి, బొక్కల వరకే చలి అంటారు చూడ, ఆ చలి స్టార్ట్ అవుతుంది. ఈ పందులేమో కానీ గబిలాకు భయం అవుతుంది. గుండు కొట్టిపోయినాయి అనుకో, వచ్చిపోయినాయి కాదు ఇట్లా వచ్చి గుండు కొట్టి తప్ప తక్కువ నీకే తాకుతా, నాకు టోప్ అవుతుంది. లేదు బండ కత్తుకుంటుంది, అంటే గుండు కత్తుకుంటుంది. నీకు కూడా అర్థమైందా? ముచ్చల ఒకటి వేసింది నిన్ను. మా బట్టలు చూడరు, ఇగో మొత్తం అతకపోయి దుబ్బతుత్తులు మొత్తం చూసినా. దుబ్బతుత్తులు మరి మనం వచ్చిన తవ్వ రహదారి అదేమన్నా తవ్వ వేసుకుంటూ వచ్చినాం. ఆ రోజు ఎట్లా వచ్చినా మాకు గుర్తుకెళ్ళలేదు అసలు. ఆ రోజు వచ్చిన తవ్వ అది కాదు. ఇప్పుడు మనం తవ్వ వేసుకుంటూ వచ్చినాం కదా, ఆ రోజు కూడా మిస్ అయినాం మనం. తవ్వ మిస్ అయినాం అటు ఇటు. కానీ ఏదేమైనా భలే కనబడేది, మస్తుంది, సూపర్ ఉంది. అంత పోవలేపుడు నీళ్ళు కొట్టామని మాడుతుంది. పెద్ద గుండు సాబ్ లేత గొర్రె పిల్లని తీసుకొచ్చినాం. ఇప్పుడు దీనికి అమృతుడే ముదిరిపోయిన గుండు గొర్రె పిల్లని తీసుకొచ్చినాం. రింగ్లో ఎవరికి కావాలి? అందరికి కావాలి. ఆవాహయామి అనగానే ఉద్యమం పట్టాలి, పట్టి రింగాలకి ఇట్లా లేచిపోవాలి. కూర పడగల కానీ రింగ్ ఇట్లా లేచి వేసుకుంటూ పోవాలి. ఇట్లనారా ఉంటామా ఇడ ఎగబడే ఇక అసలుకే. అప్పుడు ఏ ముళ్ళుండే ఏ పాములుండే తువ్వ కూడా అవసరం లేదు. నీళ్ళు చల్లం మంట పడుతుంది చూసినావా ఇడ. ఆడే తింటున్నారు తినడితే ఏం మారింగులు నువ్వేం తింటావు? భయపడలేరు.
మరి నువ్వే పోసుకో. పంది పంది అంటే వాడు భయపడదా? పంది పైన పంది పంది అని చెప్పొద్దు. మా దోస్తులు అని చెప్పు. మావాడు వచ్చిండు అంటే నేను అలా భయపడతాడు. కాదు అక్కడ బర్రె వచ్చిందంటే భయపడవచ్చు. సో మనం ప్రతి ఓవర్ నైట్లో లేకపోతే 12 hours క్యాంపింగ్లో కానీ 24 hours క్యాంపింగ్లో కానీ సబ్స్క్రైబర్స్కి వీడియో కాల్ చేద్దామని చెప్పినాం కదా. సో ఈ రోజు కూడా వీడియో కాల్ అయితే చేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 6:46, ఆల్మోస్ట్ 7 అయితే అవుతుందన్నమాట. అందరు మెలకతోటే ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది ఆ టాస్క్ కూడా చేసేద్దాం. ఎందుకంటే మనం ఇట్లా ముచ్చట పెట్టుకుని పోతా ఉంటే 11 అయితే ఆ టైం చేస్తే బాగోదు. సో ఇప్పుడు ఎవరికైనా ఒకరికి వీడియో కాల్ అయితే చేద్దాం. స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేసేసిన. ఎప్పటిలాగానే మన వాళ్ళు ఒక లెటర్ అయితే చెప్పమన్నా. చెప్పరా ఏదైనా ఒక లెటర్ చెప్పరు. ఏమ్మా ఏమంటే మౌనికనా? మళ్ళా ఎవరు ఎమ్ము ఓకే. ఎంతో ఎవరు లేరు కదా మన దాంట్లో. మరి ఎవరు లేరు. మోకర్ శేఖర్ చలో ఇన్స్టాగ్రామ్ అయితే ఆన్ చేసేసిన, ఓపెన్ చేసేసిన. SUSUAB ఒకటి వచ్చింది, మారుతి వన్నెల. సో ఈయనకైతే చేద్దాం. మరి ఆన్లైన్ లేడు. చేసిన డైరెక్ట్ వీడియో కాల్ కొడుతున్నా. గుండు మన గుండె అనేది ఎవరు తెలియదు ఇంకా తెలియదు. ఇది చిన్న గుండు ఉండదు. కోతులెక్క కనబడుతుంది అలా. రింగ్ అయితే నిన్నే పెడతాను. ఎట్లా కనబడుతున్నావు ఇగో. గుడ్లో మస్తున్నా. హాయ్ అన్న. హాయ్. ఓవర్ నైట్ చేస్తున్నాం. ఓవర్ నైట్ లో వీడియో కాల్ ఉంది కదా అని మీద వచ్చింది చాట్ల. మాకు ఎమ్మని చెప్పారు, మీరు ఎమ్మని ఉన్నది. ఇక మనలు ఓకే. హాయ్. టీవీలో పెట్టరా, ఒక ప్రాబ్లం. ఓకే. మీకు వీడియో కాల్ చేసినా కాబట్టి ఓవర్ నైట్ ఎక్కడో రివీల్ చేసేస్తా. ఇగో అడవి పందుల గుహ. ఇగో భలే ఉంటుంది ఇచ్చాడు. వీడియో వచ్చిన తర్వాత మస్తు ఉంటుంది. ఓకే అన్న. ఓకే బాయ్. యా సక్సెస్ఫుల్ గా థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఈడే కూరగాడే. మీకు కూడా వీడియో కాల్ రావాలంటే మెసేజ్ చేస్తే వీడియో కాల్ నెక్స్ట్ వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు మనకు? 30,800 ఉన్నారు. సో ఫాలో అవ్వండి, మీకు కూడా వీడియో కాల్ వస్తుంది. అన్న చూసిగా ఎంత ఎగ్జైట్గా అవుతుండో, మీకు కూడా ఎనీ టైం వీడియో కాల్ రావచ్చు. అదే కాకుండా మేము ఏం చేస్తున్నాం అందరికీ ముందుగా మీకు తెలిసిపోతుంది. మేము ఈ రోజు ఇస్తున్నాం అంటే వీడియో నాకు తెలిసి ఒక 10 రోజుల తర్వాత వస్తుంది కావచ్చు. ఆయనకైతే ఫస్ట్ తెలిసిపోయిందాం ఒక దగ్గర చేస్తుర్రు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, పురుగులు ఇంకా స్టార్ట్ కాలేదు, పురుగులు రావచ్చు, మధ్యలో పందులు వచ్చి డిస్టర్బ్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓ కాదు అంటే అంతా కొంచెం యాక్టివిటీ టైప్ అయింది కదా, అయిందంతా. మైనస్ గుండ్లు చేసుకున్న తర్వాత మాకు ఒక్కొక్క తీరు కనబడుతున్నాం వెరైటీగా. సో ఇప్పుడు లేట్ చేయకుండా నువ్వు ఏం చేస్తావు? నేను రైస్ కడిగి రైస్ పెట్టేసి నేను మంట చూసుకుంటా. ఇక్కడనే పెట్టుకో, ఇక్కడ బండమే కూర్చో. ఆ సిలిండర్ ఇక్కడ పెట్టేసి, పొయ్యి పెట్టేసి. అంటే ఏం చేస్తున్నావు? ఎగ్ రైస్ చేసుకుంటున్నాం. గుడ్లు అయితే నాకు తెలిసి మనిషికి 2 అన్నట్టుగా 8 పట్టుకొచ్చినాం. దానిలో ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో ఇప్పుడు దాన్ని తీసుకుంటూ వెళ్తుంది. కూర ఇక బొబ్బిల్ రాజా సినిమా చూసినావా? రాజాలేనా చెట్టు ఇట్లా బెరడు తీసుకొని వాసన చూడగానే మత్తెక్కినట్టు పోయి ఇట్లా చేస్తారు. అడవిలా వెంకటేషో మరి ప్రభాస్, అడవిరాముడు కావచ్చు, ఏదో ఒక సినిమా మొత్తానికి అయితే.
ఇప్పుడు మనం ఈ కట్టెలు ఏం పెడుతున్నామో కూడా తెలియదు, వీటికి వచ్చే పొగ వాసన కాయంతా మనకి ఏమైనా అయిందనుకో అది ఇక్కడ దాకా ఎవరు రారు. ఇట్లా పడిపోతే ఎవరు రారు కూడా ఇందాక. గుడ్లు వలిలే అరే దానికెళ్ళి అదే బియ్యం ఖరాబ్ కాకుండా యాపాకి ఇట్లా వేసిరా ఉన్నా సరే పరగకూడదు కానీ ఏం కాదు గుడ్లు అయితే మంచిగా చూడు మంచిగా మంచిగా రే 8 గుడ్లు ఉంటాయి. 8 గుడ్లు ఇంకా చిన్న గుడ్లు చూడు మెయిన్ మంచిగా ఉన్నాయా లేదా, అలా చిన్న అయిపోయింది వాడు కూడా జారి పడ్డాడు దగ్గర అందుకే. వినబడుతుందా? మనకు దరిదాపులలో స్టార్ట్ చేసినాయి దక్కలా అవి పిలుచుకుంటున్నాయి. ఎవరు ఉన్నారు అనుకుంటున్నాయి అవి. ఏవో కాదు నక్కలు అదేయాల నక్కలే అవి. సూపర్ అయింది. సూపర్ అయిందా? అన్నంలో నిమ్మకాయ ఉప్పు కలిపేవారు పుల్ల పుల్ల మస్తుంది. ఇప్పుడైతే కామెంట్లు అయితే చదువుతున్నా, మేబీ ఇందులో మీ కామెంట్ కూడా ఉండొచ్చు, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఫనీ ఎక్కడ అని చెప్పేసి కామెంట్ చేసిండు. దేవుడు తలుచుకుంటే మనం ఇవాళనే 100K రీచ్ అయిపోతాం బ్రో అని కామెంట్ చేసిండు. దీనికి 25 మెంబర్స్ లైక్ చేసారు. అయిపోతుంది చెప్పలేం. ఒక్క వీడియో భూమి అన్నదంటే 100K అదే రోజు అయిపోతుండొచ్చు. అది కిస్మత్, అది కలిసి ఉండాలి. మన పని మనం చేసుకుంటూ పోతాం, ఎప్పుడు అయ్యేది ఉంటే అప్పుడు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బొబ్బల నగేష్ అయితే కామెంట్ చేసిండు. ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేయి బ్రో అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెరిమెంట్ ఉంది మన ఫుడ్కి సంబంధించి, అది నెక్స్ట్ వీక్ వస్తుంది. ఆల్రెడీ షూట్ అయిపోయింది. ఆ వీడియో చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు, కానీ దాంట్లో కొంచెం మీకు రియలైజేషన్ అవుతుంది, ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పేసి. గెట్ రెడీ ఫర్ దట్. నెక్స్ట్ వచ్చేసి కుమార్ అయితే కామెంట్ చేసిండు. తెలుగు అడ్వెంచర్ ఫ్యామిలీ ఒక లైక్ వేసుకోండి అని చెప్పేసి కామెంట్ చేసిండు. 7 మెంబర్సే లైక్ చేసుకురు. టాప్లోకి రాలే కావచ్చు, టాప్లోకి వస్తే 50 మంది అయినా లైక్ చేద్దరు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి శాండీ YAP535 వీడియో కాల్ ఐడియా చాలా బాగుంది, నువ్వు సూపర్ అని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ వీడియో మధ్యలోనే మేము అనుకోలేదు, ఈ ఐడియా మాకు ఆ విధంగా వచ్చేసింది అనమాట సడన్గా. సో ఈ ఐడియాని ఇదే విధంగా కంటిన్యూ చేద్దాం. ప్రతి వీడియోలో మన కామెంట్స్ ఏ విధంగా చదువుతామో అదేవిధంగా వీడియో కాల్ కూడా ఉంటుంది అనమాట. సో మీకు కూడా వీడియో కాల్ రావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఒక మెసేజ్ అయితే ఏదైనా ఒకటి చేయండి, ఆ మెసేజ్లలోనే చూస్తాను నేను. మీరు ఫాలో అయినట్టయితే ఫాలోవర్లోకి వెళ్తారే, నేను మెసేజ్ చేసిన వాళ్ళకే వీడియో కాల్ చేస్తున్నాను అనమాట. ఏదో ఒక మెసేజ్ చేస్తే మీకు కూడా కాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పి సరస్వతి అయితే కామెంట్ చేశారు. డింపి వాళ్ళ పొలంలో మంచి వేసి దానిపైన క్యాంపింగ్ చేయండి. వీడు అటాంకలో కూడా రానియాడు.
లేదు రాని చేద్దామా? అన్న మనం పోతే ఇంకా బోర్ లీక్ అవుతుంది అద్దు. అదేం లేదు, ప్లాన్ చేద్దాం. కాకపోతే అడికి ఏంటంటే వాళ్ళ సైడ్ కట్టెలు ఎక్కువ దొరికాయి. ఒకవేళ అక్కడ మంచి చేద్దామన్నా సరే ఇక్కడ మన ఏరియా నుంచి ట్రాక్టర్ తీసుకొని అలా కట్టెలు వేసుకొని కావాల్సిన తాళ్ళు వీళ్ళు అన్నీ తీసుకొని అందకపోవాల్సి వస్తే లాంగ్ అవుతుంది. సో అట్లా కాకుండా మన ఏరియాలోనే దగ్గరలో కంపల్సరీగా మంచి వీడియో వస్తుంది. చలికాలంలో వేసేద్దాం. నెక్స్ట్ కామెంట్ అండ్ లాస్ట్ కామెంట్ వచ్చేసి రషీద్ వ్లాగ్స్ అయితే కామెంట్ వేశాడు. లొకేషన్ వెరీ బ్యూటిఫుల్. సో ఆ లొకేషన్ నేను వ్లాగ్స్ తీస్తున్నప్పుడు, నవీన్ ఎక్స్పెరిమెంట్ ఛానల్ ఉన్నప్పుడు వ్లాగ్స్ తీస్తున్నప్పుడు నేను డైలీ వాకింగ్ వేయటోని. ఆ వాకింగ్ వేయినప్పుడు నాకు సడన్గా అది కనబడ్డది. ఆ లొకేషన్ భలే అనిపించింది. సో అప్పటి నుంచి ఇక మరిగేసిన మాట దిక్కు. ఆ బ్రిడ్జ్ చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అరే బ్రిడ్జ్ కింద క్యాంపింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఆ విధంగా క్యాంపింగ్ అయితే చేసినాం అనమాట. సో ఇది కూడా మేము ప్లాన్ చేసింది కాదు, జస్ట్ ఈరోజు సాయంత్రం 4:00కో 3:30కో అనుకున్నాం ఇక్కడికి వద్దామని చెప్పేసి. ఏదో ప్రీ ప్లాన్ చేసి ఫస్ట్ నుంచి వచ్చింది కాదు. అరే ఆడ కనబడ్డది కదా, దాన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచనతో వచ్చినాం అనమాట ఇలా. సో ఈ విధంగా అయితే అయిపోతుంది. సో ఇప్పటికైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా జరిగింది. ఒకసారి పందులు కనబడ్డాయి, ఒకసారి నక్కలు ఉన్నాయి, మీరు కూడా విన్నారు కావచ్చు. ఇంకా నైట్ ఇంకేమేమి ఫేస్ చేయాల్సి వస్తుందో చూడాలి. సో ఫైనల్ ఇవి ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఇప్పుడైతే తింటాం, తిన్న తర్వాత కొద్దిగా చూసుకోవాలి, సరౌండింగ్స్ చూసుకొని బిస్తర్ వేసేస్తాం. రండిరా. తిను చొట్టగా వద్దు, ఎక్కువ తినద్దు. అనుకో ఉన్నాయిగా నీళ్ళు ఉంచుకున్నావుగా, కాపాడి అయినా మీరు ఆడుకోరుగా. రొయ్యాలే. ఈ అడవి పందుల గుహల ఎగ్ రైస్ గరం గరం, బయట చల్లగా ఉంది వాతావరణం, అసలు అన్బిలీవబుల్. ఒక 5-6 గంటల ముందు కూడా మాకు ఎటువంటి ఐడియా లేదు ఇంతకుముందు చెప్పినట్టుగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మేము. అదే మర్చిపోయినాం మేము ఏడున్నాము, అయిపోయి గుర్తున్నాం. బయటికి పోతే ఎట్లుంటది మన ఎంజాయ్లో మనమే ఉన్నాం. ఫస్ట్ రాగానే ఏంటి చేతులు కత్తాను భయమైంది. ఇప్పుడు ఏది లేదు. ప్లీజ్ రెస్పెక్ట్ గుహ. అడిపంది గుహలో 4 అడవి పందులు ఎగరైతే తింటున్నాయి. కాదు, అడవి పందుల గుహలో 4 ఊర పందులు. గుండ్ల కింద గుండ్లతో బిస్తర్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ కూరగా నేను ఇద్దరం అనుకున్నామని కొట్లాడుకున్నాం, కానీ తలకాయలు అడిగి పెట్టి కాలు ఇడిగి పెట్టి అందరం వినేమంటాను. ఇంకోది ఆయనంక చూసి ఇక్కడ ఇంకో రెండు కట్టెలు తీసుకొని దీన్ని లేచాలి, మంటతోనే ఉంటుంది కదా తెల్లారిదాకా. ఐటమ్స్ అన్నీ ఓకే కదా? ఆ లైట్ ఉండని అట్నే, అది షెడ్ అవుట్ దాకా ఉండని అట్నే. ఓ ఓకే రో, భలే ఉంది సెట్. ఆహా, ఇటు మెత్తలెక్కర ఉంది సేమ్. నేను ఇట్లా అనుకుంటా ఏదన్నా అంటారు. దగ్గొచ్చింది అనుకో, అన్నట్టు బుద్ధి నాకు మూతికి రక్తం వస్తుంది పొద్దురా. అసలు ఉందిరా కూర, నువ్వు ఒకసారి వంట తెలుస్తుందా? మాస్తుంది. పడరా డింపా, ఈ రగ్గ మా ఇద్దరం కప్పుకున్నాం. శేఖర్ వండుకుంటుంది మీరు. అసలు తయారు చేసుకోవాలి. ఈ బొంతలకు ఎట్లా అంటే అప్పుడు రాగా ఇంకా స్టిక్కర్ తీస్తేమైతే మీరు తీసుకున్నారు. అరే కూర అన్న నీళ్ళైతే కాపాడుకున్నావు. నీకు టైం కానీ టైంలో తెల్లందాకా వస్తుంది. మరి ఒకవేళ తెల్లందాకా వచ్చినట్టయితే లేపు ఒక్కనే పోయావు. ఈయన దగ్గర బండ సందులో కూర్చున్నా సరే ముంగటి ఎత్తా లేపు, వాళ్ళు లేపు, శేఖర్ లేపు లేతాడు. సరే ఎవరైనా ఒకరు లేపు, లేకపోతే డింపేయాలి. లేపు నన్ను లేపకు, నేను ఎందుకద్దు, నేనే లేపుతా. అయితే ఇప్పుడు చలి అయితే ఏం పెడతలేదు, కొద్దిగా స్టార్ట్ అవుతుంది. అందుకే అందరం కూలర్లు ఎక్కిచ్చేసినాం ఆల్రెడీ. ఒకవేళ చలి పెరిగితే స్వెటర్లు కూడా ఉన్నాయి, ఇక్కడ స్వెటర్లు కూడా వేసుకుంటాం. ఇప్పుడైతే ఇక మంచిగా వందాం. మంచి నిద్రపట్టేట్టుంది రా, భలే ఉంది. ఏదో సోపలవా అన్నట్టున్నది. కరెక్ట్ డిక్కి లోపడి పోయింది, కాళ్ళది కైట్ ఉంది, నెత్తిది కైట్ ఉంది. కాకపోతే దగ్గతే తుమ్మతే కూరగాయలు గుద్దుకుంటాడు, గుద్దుకోవచ్చు. ఏదో నచ్చినా కానీ సడన్గా లేవాలంటే లేవాలి, కిందికి జారుకుంటే లేవాలి. హాయ్ ఏంటంటే అడిగేసుకుంటావు అలా. ఓకే గైస్, గుడ్ నైట్. గుడ్ నైట్.
నాకు నిద్ర వస్తలేదు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. లేదా మంచిగా వండుకున్నారు. ఆ మీదేమో బండ్ల మీదనేమో మొత్తం ఏమో దిక్కు దిక్కు అని సౌండ్ వస్తుంది. అవేంటి ఏమో తెలియదు కానీ దిక్కేమో నక్కల సౌండ్ వస్తుంది. వీళ్ళైతే మంచిగా వండుకున్నారు. చలి కూడా పెడతలేదు అనుకున్నాం కానీ చలి పెడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. టైం ఎంత అవుతుందో తెలియదు కానీ చలి అయితే బాగా స్టార్ట్ అయింది. ఇది ఒకసారి చూడరు మీరు ఇటు లైటింగ్ ఎట్లుంది ఏం కథ. భయం అవుతుంది పొట్టు ఫస్ట్ ఏమో అనుకున్నాం కానీ వీళ్ళైతే మంచిగా వండుకున్నారు. అదేమో నాకేమో ఒంటేలు వస్తుంది. ఎటు పోయాలో అర్థమవుతలేదు. బయటకు పోదామంటే భయం అవుతుంది. ఫస్ట్ ఈ రాళ్ళకానేమో తలకి అటు తిరుగుతలేదు ఇటు తిరుగుతలేదు. ఫస్ట్ నేనైతే ఇప్పుడు ఇక పొద్దున దాకా వండుకోవాలి కాబట్టి మధ్యాహ్నం వండుకున్నా. కొనలకి ఏం వండుకోలే కానీ అయినా కానీ భయం అవుతుంది. కాకపోతే పడుకుంటే ఇక ఎట్లా అట్లా పడుకొని పొద్దుగాలనే పోతా ఒంటెలకు కూడా ఇక పడుకుంటా. మొత్తానికి అయితే తెల్లారిపోయింది గాయస్. నైట్ అయితే చక్కగా నిద్ర పట్టలేదు చెప్పాలంటే. చలి ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అయింది. ఈ రాళ్ళు చల్లగైనట్టున్నాయి. ఆ చలి కిందికి వచ్చింది మొత్తం. అంత ముందుకేమో మనం నైట్ తిన్నప్పుడు చేసినప్పుడు అప్పుడు చలి లేకుండా ఎక్కువ. ఓ రాత్రి చలి స్టార్ట్ అయింది. లేచి టక్కన స్వెటర్ అయితే వేసుకున్నాను మామూలుగా లేకుండే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో మనకు సన్ రైజ్ అయినా కనబడదు కాబట్టి ఒకసారి మొబైల్ అయితే చూసుకుందాం టైం ఎంత అవుతుంది, సన్ రైజ్ టైం అయిందా లేదని చెప్పేసి. ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు 6:44 అయితే అవుతుంది. మనం గూగుల్ అడుగుదాం సన్ రైజ్ టైం ఎంత ఉందేమో ఇలా. హే గూగుల్, వాట్ ఈస్ ద సన్ రైజ్ టైం టుడే? Today, sunrise was at 6:24 a.m. 6:24 అంటే ఆల్రెడీ అయిపోయింది అన్నట్టు. ఆల్రెడీ అయ్యి 20 minutes అవుతుందిరా. 21 minutes అవుతుంది సన్ రైజ్ అయ్యి. మనకి ఇక్కడ ఇంకా 2-3 గంటలు ఉన్నా సరే మనకి ఎండ కనబడుతుంది. లైటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అంతే. వీళ్ళు వేసేటట్లు లేరు. కూరవాడు మంచిగా ఉన్నాడు. ఏడవన్నా మంచిగా మాట్లాడాడు. దింపిగా లేవు రా మంట పెట్టినాం మంచిగా. ఏయ్ మరి గుండు తాకించుకున్నావు మీద ఆయన. వాళ్ళు ఏ కలర్ ఉన్నారో ఆయన లేకపోయినా ఓ లేచినారు గుండు వాళ్ళు. గుంజినాలు ఎత్తలేరు. అరే ఎలకలు తిరుగుతున్నాయి రా. కూర రాత్రి వచ్చింది అరేమన్నా. లేరు మంట పెట్టిన రెచ్చా గిడు ఎట్లయినా సేంగర్ ఉన్న పిట్టగుళ్ళకు అప్పుడు ఏ తెల్లారింది. ఎదువారా మేము లేచి స్వెటర్లు వేసుకురు మీరు. సార్ ఎట్లా పెట్టింది మరి నీకు సోయకలేదు. మంచిగా వనడరా. మంచిగా అన్నాడు. అబ్బా నువ్వు ఆడుకుంటున్నావా? ఏడాయిగో మెల్లగా ఇటు వచ్చుతా ఉన్నాడు. వాటి కింద కింద పడతా చూడు ఎట్లుందో. మంచిగా అన్నాడు. మధ్యలో ఎవరు లేవలే. ఏ నాకు నిద్ర రావట్లేదా? నాకు ఇది వచ్చింది. మంచిగా నిద్ర పట్టింది. నీకు ఎప్పుడు రాదు. దమ్మమైంది నాకు. ఇది వచ్చిందట. కొనమంటే అయిపోగా మరి. దిగుడు ఎందుకు ఇంకా కొనమన్నాక. సో ఫైనల్గా ఇది గైస్ అడిపందుల గుహలో ఒక రాత్రి. అవైతే రాలేదు మరి. మా అలికిడిని అదేవిధంగా మేము మంట పెట్టినాం కదా, ఆ పొగ స్మెల్ చూసి ఇటు సైడ్ కూడా దరిదాపులలో కూడా రాలేదు. జస్ట్ మాకు నిన్న కనబడ్డాయి. నక్కలు ఉర్రింది తినబడ్డది అంతే. ఆ నక్కలు రాలేదు, పందులు రాలేదు, ఇంకే విధమైన డిస్టర్బెన్స్ అయితే కాలేదు మాకు ఇంత లోపల ఈ గుహలో. జస్ట్ ప్రాబ్లం అయింది ఏంటంటే చలితోటి అంతే. ఎట్లా అనిపించిందిరా? ఉన్నాయి పందులు. ఎందుకు 4 పందులు ఉన్నాయి మరి. క్యాంపింగ్ ఓవర్ నైట్ ఎట్లా అనిపించింది? నాకు భయమైంది ఫస్ట్. ఇళ్ళకి వచ్చినాక ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి. మెయిన్ దేని గురించి భయం మీద? మెయిన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని గురించి భయం ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది. అదే పందులో ఊరికొస్తాయేమో. నాకు మెయిన్గా పాముల గురించి భయమైంది. ఎందుకనంటే నాకు అదే ఉండే. వచ్చినప్పుడు నాకు ఏమన్నా పాంగన ఉంటుంది గుర్తున్నా. ఏదైనా సరే వస్తుంటే అలజడి వినబడుతుంది కానీ కొంచెం పాముతో కొంచెం టెన్షన్. అది వచ్చి ఆయన మన బిస్తాల దొరికి మనకు హెచ్చగా ఉందని కదా. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు ఫుల్ నైట్ ఇన్ పందుల గుహ. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.